Hi, good morning all my dear competitive aspirants. This is your Satyababu, Geography faculty from Vijayanaram. Welcome to KK Geography channel అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం ఏపీ జియోగ్రఫీ నుంచి అందులో చాలా ముఖ్యమైనటువంటి బేసిక్ లెవెల్లో తెలుసుకోవాల్సినటువంటి మొదటి యూనిట్ ఫస్ట్ యూనిట్ అయినటువంటి అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి మరియు విస్తరణ, ఏపీ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, చాలా డీటెయిల్గానే మాట్లాడదాం. సరే, ఇక్కడ మనం విభజన తర్వాత జరిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ని మనం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. మరి నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం యొక్క ఉనికి విస్తరణ అనేటువంటి విషయానికి వస్తే, ఫస్ట్ నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఈ గ్లోబ్లో ఎక్కడ విస్తరించి ఉంది, ఏ ఏ అర్ధగోళాల్లో విస్తరించి ఉంది, అలాగే ఏ ఏ అక్షాంశాల మధ్యలో విస్తరించి ఉంది, ఏ ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అనే విషయాలు తెలుసుకోవాలి. అలాగే మరి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సరిహద్దులు ఉన్నాయి, తూర్పున ఎలా ఉంది, పశ్చిమాన సరిహద్దు ఎలా ఉంది, ఉత్తర దక్షిణ సరిహద్దులు ఎలా ఉన్నాయో విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, అందులో అతిపెద్ద రాష్ట్రం, ఎక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం ఏముంటుంది, తక్కువ సరిహద్దు విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏముంటుంది అనే విషయాలను కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణం ఎలా ఉంది, విస్తీర్ణం శాతం ఎలా ఉంటుంది, విస్తీర్ణ స్థానం ఎలా ఉంటుంది, జనాభా ఎంత ఉంది, జనాభా పరంగా దీని స్థానం ఏంటి, జనాభా పరంగా దీని స్థానం శాతం ఏంటి అనే విషయాలు కూడా డిస్కస్ చేస్తాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రస్తుతం 26 జిల్లాలు అనే విషయాల గురించి మనం మాట్లాడితే, 26 జిల్లాల్లో ఉత్తర కోస్తాంధ్రాలు ఎక్కడున్నాయి, దక్షిణ కోస్తాంధ్రాలు ఎక్కడున్నాయి, అలాగే మనకి మధ్య కోస్తాంధ్రాలు ఎక్కడున్నాయి, రాయలసీమ జిల్లాలు ఎక్కడున్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అందులో మళ్ళీ విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లాలు, విస్తీర్ణ పరంగా చిన్న జిల్లాలు, జనాభా పరంగా పెద్ద జిల్లాలు, జనాభా పరంగా చిన్న జిల్లాలను కూడా ఈరోజు మనం ఈ క్లాస్లో తన బేసిక్ లెవెల్ నుంచి మోస్ట్లీ డెప్త్ లెవెల్ వరకు కూడా చాలా పిన్ టు పిన్ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ముందు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మనం ఇందులో డిస్కస్ చేస్తాం కాబట్టి, అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి అంటే లొకేషన్ అని చెప్పి పిలుస్తామండి. మరి ఉనికి పరంగా అంటే గ్లోబులో మనకిది ఎక్కడుంది, ఏ విధంగా ఉంది, ఏ అర్ధగోళంలో ఉంది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే మనం గత లాస్ట్ వీడియోలో చెప్పి ఉన్నాను ఏంటి, భూమధ్య రేఖ నుంచి పైన ఉన్నటువంటి అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళం అంటారు అని చెప్పాను. భూమధ్య రేఖకి పైన ఉన్న అర్ధగోళాన్ని ఉత్తరార్ధగోళం, నార్థర్న్ హెమిస్ఫియర్ అంటామని చెప్పాను. అలాగే దక్షిణంగా ఉన్న అర్ధగోళాన్ని దక్షిణ అర్ధగోళం అంటారని కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మరి నిలువుగా 2 సమాను భాగాలుగా విభజించేటువంటి ప్రధానమైన రేఖాంశం గురించి కూడా ఉంటుందండి. దాన్ని ఇంకో వీడియోలో ఇంకో క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, దాన్ని ఇంకా మనం రిలీజ్ చేయలేదు. మరి ఈ రేఖాంశాల పరంగా, ఈ అక్షాంశాల పరంగా తీసుకుంటే మన భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ అనే ఈ 2 ప్రదేశాలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించి ఉంటాయండి. అంటే ఎక్కడున్నాయి సార్ అంటే, మనకి అక్షాంశాల పరంగా మరియు రేఖాంశాల పరంగా భారతదేశం ఎక్కడుందనే విషయాన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం డిస్కస్ చేస్తామండి. ఏంటది అని అంటే, చూడండి ఇక్కడ ఈ విషయాన్ని గురించి మీరు చూడండి సార్. ఇది అక్షాంశాల పరంగా భారతదేశం మరియు ఇందు లోపల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, అక్షాంశాల పరంగా ఇది ఏ అర్ధగోళంలో ఉంది అని అడిగితే, అక్షాంశాల పరంగా ఇది ఉత్తర అర్ధగోళంలో విస్తరించి ఉంటుంది భారతదేశము మరియు మన నవ్యాంధ్రప్రదేశ్ కూడా. మరి రేఖాంశాల పరంగా తీసుకుంటే, ఈ 0 డిగ్రీల గ్రీన్విచ్ రేఖాంశం లేదా 0 డిగ్రీల గ్రీన్విచ్ మెరీడియన్ టైం నుంచి మనం కన్సిడర్ చేస్తే ఇలా ముందు వైపు ఉందండి. ముందు వైపు అని అంటే దీన్ని తూర్పు అర్ధగోళం అని అంటారండి. అంటే మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి లేదా లొకేషన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నప్పుడు, ఇందులో ఉందనే విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు, అసలు అది ఏ అర్ధగోళంలో ఉందని అడిగితే, చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము అక్షాంశాలు పరంగా ఎక్కడుంది సార్ అంటే ఇది
ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉందండి. అంటే నార్థరన్ హిమోస్ఫియర్లో ఉందని చెప్తూ ఉంటాం. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రేఖాంశాలు పరంగా అంటే లాంగిట్యూడ్స్ పరంగా ఏ అర్ధగోళంలో ఉందంటే 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశానికి ముందు వైపు ఉంది కాబట్టి దీన్ని తూర్పార్ధగోళము అని పిలుస్తామండి. మరి తూర్పార్ధగోళము అన్న దీనికి మరొక పేరేంటి ఇస్తారంటే పూర్వార్ధగోళము అని కూడా పిలుస్తారండి. తూర్పార్ధగోళము అన్న పూర్వ అర్ధగోళము అన్న ఒక్కటే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంది, రేఖాంశాల పరంగా తూర్పు లేదా పూర్వార్ధగోళంలో విస్తరించి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం యొక్క ఉనికిని చూస్తున్నప్పుడు. మరి మన ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఆంధ్రప్రదేశ్ రెండూ కూడా మనకి ప్రపంచంలో ఏ ఖండంలో విస్తరించి ఉన్నాయి సార్ అంటే ఈ రెండూ కూడా మనకి ఆసియా ఖండంలోనే విస్తరించి ఉన్నాయండి. సో ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఆఫ్ లొకేటెడ్ ఏషియన్ కాంటినెంట్. ఆసియా ఖండంలోనే ఇవి విస్తరించి ఉన్నాయండి. మరి ఆసియా ఖండానికి ఏ భాగంలో విస్తరించి ఉన్నాయి సార్ అంటే ఇవి ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో విస్తరించి ఉన్నాయండి. ఇక్కడ ఏంటి భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము కూడా ఇది ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో విస్తరించి ఉన్నాయని చెప్పుకుంటాం. మరి కేవలం మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడుంది? సో ఇక్కడ చూడండి, భారతదేశంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఎక్కడ ఉంది అని అడిగేటప్పుడు ఈ ప్రాంతంలో ఉందండి. ఈ ప్రాంతంలో అంటే ఆగ్నేయ భారతదేశంలో ఉందండి, లేదా ఆగ్నేయ దిశలో లేదా ఆగ్నేయ దిక్కును విస్తరించి ఉంది. అంటే దీన్ని మనం సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగంగా ఆగ్నేయ దిశలో విస్తరించి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ చూడడానికి ఏ ఆకృతిని లేదా ఏ ఆకారాన్ని కలిగి ఉంటుందనంటే ఇది తాళపు చెవి ఆకారాన్ని కలిగి ఉంటుందండి. సో ఇది ఏ ఆకారం ఉంటుందంటే తాళపు చెవి ఆకారాన్ని కలిగి ఉంటుంది. దీన్నే మనం కీ షేప్ అని పిలుస్తామండి. తాళపు చెవి ఆకారం అంటే కీ షేప్ ఆకారంలో ఉంటుంది. మరియు ఇది గిటార్ ఆకారంలో ఉంటుందని చెప్పొచ్చు. సో గిటార్ ఆకారంలో కలదు అంటే తాళపు చెవి ఆకారంలో ఉంటుంది మరియు ఇలా గిటార్ ఆకారంలో ఉంటుందని చెప్తాం. చూడండి, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క షేపు లుక్స్ లైక్ ఎపీర్డ్ షేప్ అని అంటాం దీన్ని. సో లుక్స్ లైక్ ఎపీర్డ్ షేప్, ఇది చూడడానికి ఏ రకమైన ఆకృతిని కలిగి ఉందనంటే ఒక తాళపు చెవి ఆకారాన్ని లేదా ఒక గిటార్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇది భారతదేశానికి ఆగ్నేయ దిశలో విస్తరించి ఉంటుంది. ఖండము పరంగా తీసుకుంటే ఇది ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విస్తరించి ఉంటుందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈసారి ఇక్కడ మరి అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉందన్న మరి ఏ ఏ అక్షాంశాలకి మధ్యలో ఇది ఇమిడి ఉంటుంది, దాని యొక్క ఉనికి విస్తరించి ఉంటుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది అక్షాంశాల పరంగా ఏ ఏ అక్షాంశాలు మధ్యలో ఉంది అనే విషయాన్ని గురించి తీసుకొని చూస్తే, సో ఇక్కడ మనకి అక్షాంశాల పరంగా అన్నప్పుడు చూడండి, ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఉంది కాబట్టి ఉత్తర అక్షాంశంతో ప్రారంభమవుతుందండి. మరి ఎంత సార్ అది ప్రారంభమైన ఉత్తర అక్షాంశం ఎంత అనంటే 12 డిగ్రీల అంటే 12 డిగ్రీల 41 నిమిషం ఉత్తర అక్షాంశం వద్ద ప్రారంభమవుతుంది ఆంధ్రప్రదేశ్. అంటే ఏ దేశంలో? భారతదేశంలో. ఏ ఖండంలో? ఆసియా ఖండంలో. ఏ అర్ధగోళంలో? ఉత్తరార్ధగోళంలో. సో ఉత్తరార్ధగోళంలో భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశం వద్ద ఇది ప్రారంభమై అలా ఇది 13, 14, 15, 16, 17, 18, 19 అంటే ఎంత వరకు ఉంటుంది సార్ అంటే ఇక్కడ వరకు ఉందండి. దీన్ని ఇలా రాసుకుందాం. ఇక్కడ 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశానికి మధ్యలో విస్తరించి ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం యొక్క ఉనికి.
అంటే సింపుల్గా మనం నోటిఫై చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ 12 డిగ్రీల 41 నిమిషాల ఉత్తర అక్షాంశం వద్ద ప్రారంభమై అది 19 డిగ్రీల 7 నిమిషాల ఉత్తర అక్షాంశానికి మధ్యలో విస్తరించి ఉంది అని చెప్తా ఉంటాం. అయితే ఇక్కడ 12 తర్వాత అంటే 12 డిగ్రీస్ తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19 ఇలా ఎన్ని అక్షాంశాలు ఆంధ్రప్రదేశ్ని ఖండించుకొని పోతున్నాయి లేదా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఖండిస్తున్న మొత్తం అక్షాంశాలు సంఖ్య ఎంత అనంటే ఆంధ్రప్రదేశ్లో ఖండించేటువంటి మొత్తం అక్షాంశాలు సంఖ్య సుమారుగా 7 అక్షాంశాలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఖండించుకొని పోతున్నాయి. అంటే 13 డిగ్రీలు, 14, 15, 16, 17, 18, 19 అంటే 7 అక్షాంశాలు ఖండిస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రేఖాంశాల పరంగా తీసుకొని చూస్తే ఆంధ్రప్రదేశ్ రేఖాంశాల పరంగా తీసుకుంటే ఏ రేఖాంశం దగ్గర ప్రారంభమవుతుంది, ఇది ఏ రేఖాంశం దగ్గర క్లోజ్ అవుతుంది లేదా ముగింపు అనేది జరుగుతుంది అనే విషయాన్ని తీసుకుంటే సో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ అంటే తూర్పు అర్ధగోళం వైపు ఉంది కాబట్టి తూర్పు రేఖాంశంతో ప్రారంభమవుతుంది. ఎంత అనంటే 76 డిగ్రీల ఇక్కడ 76 డిగ్రీల 50 నిమిషాల తూర్పు రేఖాంశము లేదా పూర్వ రేఖాంశం దగ్గర ప్రారంభమై 76 degrees 50 minutes ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ దగ్గర ప్రారంభమై అలా ఇది ఎంతవరకు ఉందండి, దీన్ని మనం ఇక్కడ క్లియర్గా రాసుకుంటున్నాం. ఎంత అంటే 84 డిగ్రీల మనకి 40 నిమిషాల తూర్పు రేఖాంశము లేదా పూర్వ రేఖాంశానికి మధ్యలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ 76 డిగ్రీల 50 నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి 84 డిగ్రీల 40 నిమిషాల తూర్పు రేఖాంశానికి మధ్యలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. మరి ఎన్ని రేఖాంశాలు నిలువుగా మన ఆంధ్రప్రదేశ్ని ఖండించుకొని పోతున్నాయనంటే దాదాపుగా మనకి 8 రేఖాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ఖండించుకొని పోతున్నాయి. అంటే అక్షాంశాల పరంగా ఎన్ని అక్షాంశాలు ఖండిస్తున్నాయి సార్ అంటే 7. రేఖాంశాల పరంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రేఖాంశాలు ఖండించుకొని పోతున్నాయనంటే 8. మరి 8 రేఖాంశాల్లో అత్యంత ప్రధానమైన రేఖాంశము ఏది అని అడుగుతూ ఉంటాడండి. రేఖాంశాల్లో అత్యంత ప్రధానమైన రేఖాంశము ఏది అని అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అత్యంత ప్రధానమైన రేఖాంశమే ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. దీనినే ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తారు. ఇది IST అని అంటాం. అంటే భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ అని కూడా అంటారు దీన్ని. సో దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే భారతదేశ ప్రధాన కాల ప్రామాణిక రేఖ. ప్రధాన కాల ప్రామాణిక రేఖ. మరి ప్రధాన కాల ప్రామాణిక రేఖ అని అంటే అర్థం ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అనే అర్థాన్ని ఇవ్వటం జరుగుతుందండి. మరి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మనకి ఇండియన్ జాగ్రఫీలో మళ్ళీ వస్తుందండి. అక్కడ ఆ వీడియోలో మనం చూపించడం జరుగుతుంది. అయితే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో 5 రాష్ట్రాల మీదుగా ఖండిస్తూ ఉంటుంది. 1 ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రము, 2 మధ్యప్రదేశ్ అనే రాష్ట్రము, 3 ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రము, 4 ఒడిస్సా అనే రాష్ట్రము, 5 ఆంధ్రప్రదేశ్ అనే 5 రాష్ట్రాల గుండా ఖండిస్తుందండి. సో 1 ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్, 4 ఒడిస్సా, 5 ఆంధ్రప్రదేశ్. ఇలా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా ఇండియన్ స్టాండర్డ్ టైం లేదా భారత ప్రధాన కాల ప్రామాణిక రేఖ అనేది భారతదేశంలో 5 రాష్ట్రాల మీదుగా ఖండించుకొని పోవచ్చున్నది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రశ్న అడిగే కోణం ఎలా ఉంటుంది సార్, క్వశ్చనరీ పల్స్ ఎలా ఉంటుందనంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఖండించలేని రాష్ట్రం ఏది అని అడిగినప్పుడు అసలు ఖండిస్తూ పోచున్న రాష్ట్రాలు ఏంటో తెలిసి ఉండాలి. అందులో మనకి ఎన్ని రాష్ట్రాల మీదుగా ఖండిస్తుంది అన్నప్పుడు 5 రాష్ట్రాల మీదుగా ఖండిస్తుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖండిస్తున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఇది ఎన్ని జిల్లాల గుండా పోతుంది లేదా ఎన్ని జిల్లాల గుండా ఖండిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకే ఒక జిల్లా కాకినాడ అనే జిల్లా మీదుగా ఖండించుకొని పోతుందండి.
సో చాలా ఇంపార్టెంట్ ఏపీ జియోగ్రఫీలో. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మన ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల మీదుగా ఖండించుకొని పోతుందనంటే, ఇక్కడ ఖండించేటువంటి ఏకైక లేదా ఒకే ఒక్క జిల్లా ఏదని అడిగితే కాకినాడ జిల్లా అని చెప్పాలి. మరి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని మరియు భారతదేశంలో కూడా ఖండిస్తూ పోవచ్చున్న ఒకే ఒక కేంద్ర పాలిత ప్రాంతము లేదా యూనియన్ టెరిటరీ స్టేట్ ఏదని అడిగితే యానాం అని చెప్పాలండి. అంటే ఈసారి యానాం అనేది ఒక ప్రత్యేకమైన కేంద్ర పాలిత ప్రాంత విభాగం ఏమీ కాదు సార్, ఇది పాండిచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతంలో ఇది ఒక అంతర్భాగంగా ఉంటుందండి. సో ఎందులో భాగము అని అడిగితే పాండిచ్చేరి, దీన్నే పుదుచ్చేరి అని అంటాం, దీని యొక్క పురాతన పేరు. మరి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంత విభాగాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో యానాం అని పిలుచుకుంటున్నాం. దీన్నే కేరళలో దీన్ని మహే అని పిలుస్తారు, దీనినే తమిళనాడులో కరైకల్ అని పిలుస్తారండి. అంటే పాండిచ్చేరిని మన దక్షిణ రాష్ట్రాలైన 3 రాష్ట్రాల్లో 3 రకాల పేర్లతో దీన్ని పిలవడం జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏమంటున్నారు అని అడిగితే దీన్ని ఆంధ్రప్రదేశ్లో యానాం అనే పేరుతో పిలుస్తారు. యానాం అనేది నాట్ ఏ ఇండివిజువల్ యూనియన్ టెరిటరీ అండి, ఇది ఎందులో భాగమై అంతర్భాగమై పనిచేస్తుంది అని అడిగితే ఇది మనకి పాండిచ్చేరిలో అంతర్భాగమై యానాం అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఖండిస్తున్న జిల్లా ఏదని అడిగితే ఇక్కడ కాకినాడ అనే జిల్లాని ఖండిస్తుందండి. ఇక్కడ ఖండించే కేంద్ర పాలిత ప్రాంతం ఏదని అడిగితే యానాం అనే కేంద్ర పాలిత ప్రాంతం మీదుగా ఖండించుకొని పోతుందండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాల మధ్యలో ఉంది, ఎన్ని అక్షాంశాలు ఖండిస్తున్నాయి, ఏ రేఖాంశాల మధ్యలో ఉంది, ఎన్ని రేఖాంశాలు ఖండిస్తున్నాయి, అందులో అత్యంత ప్రధానమైన రేఖాంశం ఏదని అడిగితే అందులో అత్యంత ప్రధానమైన రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఇండియా మీదుగా మరియు మన ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క కాకినాడ జిల్లా మీదుగా ఖండిస్తుంది. యానాం అనే కేంద్ర పాలిత ప్రాంతం మీదుగా ఖండిస్తుందని చెప్పుకుంటాం. అయితే మరి అక్షాంశాలు రేఖాంశాలు అనే కాన్సెప్ట్ ఇక్కడ చూస్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క లొకేషన్ లేదా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులు ఏమున్నాయి అనే విషయాన్ని గురించి తీసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బౌండరీస్ లేదా సరిహద్దులు ఏంటి అనే విషయాన్ని గురించి మనం డిస్కస్ చేస్తే, సో సరిహద్దులు లేదా బౌండరీస్ అనే దాని గురించి మనం మాట్లాడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులు లేదా బౌండరీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున సరిహద్దు ఏంటి అని అడిగితే బంగాళాఖాతం సరిహద్దు ఉంటుందండి. దీన్ని మనం బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తామండి. సో బంగాళాఖాతము లేదా బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తారండి. దీన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున సరిహద్దు అని అంటాం. అఫ్ కోర్స్ దీన్ని భారతదేశానికి కూడా తూర్పున సరిహద్దు బంగాళాఖాతమే ఉంటుంది. అక్కడ ఇండియన్ జియోగ్రఫీలో నేర్చుకునేటప్పుడు ఆ లింకప్ మీరు చూడాలి. భారతదేశానికి తూర్పున సరిహద్దు బంగాళాఖాతమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తూర్పున సరిహద్దు బంగాళాఖాతమే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశ్చిమాన సరిహద్దు ఏమిటి సార్ అంటే పశ్చిమాన సరిహద్దు ఏమిటంటే కర్ణాటక అనే రాష్ట్రం సరిహద్దుగా ఉంటుందండి. సో కర్ణాటక రాష్ట్రము పశ్చిమాన సరిహద్దు, దీన్ని ఏపీ వెస్ట్రన్ బౌండరీ అని అంటామండి. ఏపీ వెస్ట్రన్ బౌండరీ కర్ణాటక, ఏపీ ఈస్టర్న్ బౌండరీ బే ఆఫ్ బెంగాల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణాన సరిహద్దు ఏపీ సౌత్రన్ లేదా సదరన్ బౌండరీ ఏంటి అని అడిగితే తమిళనాడు అనే రాష్ట్రం ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణాన సరిహద్దు ఏమిటని అడిగితే తమిళనాడు అనే రాష్ట్రం సరిహద్దుగా ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన సరిహద్దు ఏమిటి అని అడిగితే ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన సరిహద్దు ఒడిస్సా ఉంటుంది, మరియు ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం కూడా సరిహద్దు ఉంటుందండి. కానీ నేను ఇక్కడ షార్ట్కట్లో సిజే అని రాశానండి. ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రం కూడా ఉంటుంది ఉత్తరాన. మరి ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన ఒడిస్సా, ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు అనే రాష్ట్రము, తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన కర్ణాటక అనే రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులు. మరి ఇదే డైరెక్షను, ఇదే దిక్కు అని అంటే మన నవ్యాంధ్రప్రదేశ్కి వాయువ్యం అని అంటామండి. వాయువ్యంలో ఉన్న రాష్ట్రము ఏంటి అని అడిగితే
తెలంగాణ రాష్ట్రము వాయువ్యాన విస్తరించి ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాయువ్య దిశలో సరిహద్దుగా ఉన్న రాష్ట్రము తెలంగాణ అనే రాష్ట్రం విస్తరించి ఉంటుంది. అంటే ఉత్తరాన ఒడిస్సా, ఛత్తీస్గఢ్, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, అలాగే వాయువ్యాన మనకి తెలంగాణ అనే రాష్ట్రాలు ఉంటాయి. మరి కంప్లీట్గా పూర్తిగా తూర్పున సముద్ర జలభాగమైనటువంటి బంగాళాఖాతంతో సువిశాలమైనటువంటి తీర ప్రాంత సరిహద్దుని కలిగి ఉంటుంది మన నవ్యాంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఎన్ని అని అడుగుతాడండి. సరిహద్దు గల రాష్ట్రాలు లేదా సరిహద్దు పంచుకున్న రాష్ట్రాలు ఎన్ని అని అడిగితే మనకి 5 రాష్ట్రాలు కనిపిస్తున్నాయి చూడండి. సరే, ఏంటి ఆ 5 రాష్ట్రాలు ఏంటని అడిగితే ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు పంచుకున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఇక్కడ ఒకటి ఒడిస్సా ఉంటుందండి ఉత్తరాన. అలాగే 2 ఉత్తరాన మరొకటి ఉంటుందండి. ఏంటని అడిగితే అది ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంటుందండి. తర్వాత వాయువ్యాన తీసుకున్నట్లయితే మనకి తెలంగాణ అనే రాష్ట్రం సరిహద్దుగా ఉంటుంది. పశ్చిమాన తీసుకున్నట్లయితే మనకి కర్ణాటక అనే రాష్ట్రం సరిహద్దుగా ఉంటుందండి. దక్షిణాన తీసుకున్నట్లయితే మనకి తమిళనాడు అనే రాష్ట్రం సరిహద్దుగా ఉంటుందండి. అంటే ప్రశ్న ఎలా అడుగుతాడు అని అంటే మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చుట్టూ సరిహద్దు పంచుకున్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు లేదా నైబర్ స్టేట్స్ లేదా ఇరుగు పొరుగు రాష్ట్రాలు లేదా బార్డర్ స్టేట్స్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి సార్ అంటే 5 స్టేట్స్, 5 రాష్ట్రాలు ఉన్నాయండి. మరి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో సుదీర్ఘంగా లేదా అత్యధికంగా ఎక్కువగా బౌండరీని లేదా సరిహద్దుని కలిగిన రాష్ట్రము ఏదని అడిగితే ఎక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అండి. మరి ఆంధ్రప్రదేశ్తో అతి తక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రము ఏదని అడిగితే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం అండి. అంటే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలతో ఉంటుంది సార్ అంటే ఒకే ఒక్క జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాతో సరిహద్దుని కలిగి ఉంటుంది. మరి ఇక్కడ తెలంగాణ అనే రాష్ట్రము మనకి ఉత్తర వాయువ్యంగా ఉన్నటువంటి తెలంగాణ అనే రాష్ట్రము ఎన్ని జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్లో సరిహద్దు ఉంది సార్ అని అంటే సుమారుగా ఇది 7 జిల్లాలతో సరిహద్దు ఉంటుందండి. ఏంటా 7 జిల్లాలంటే అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంటుంది, ఏలూరు అనే జిల్లా ఉంటుంది, తర్వాత ఎన్టీఆర్ అనే జిల్లా ఉంటుంది, తర్వాత పల్నాడు అనే జిల్లా ఉంటుంది, తర్వాత ప్రకాశం అనే జిల్లా ఉంటుంది, తర్వాత మనకి నంద్యాల జిల్లా ఉంటుంది, కొంత కర్నూలు అనే జిల్లా ఉంటుంది. ఇలా మనకి 7 జిల్లాలతో సుదీర్ఘంగా అత్యధికంగా సరిహద్దుని పంచుకున్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అని, ఒకే ఒక జిల్లాతో అతి తక్కువ సరిహద్దుని పంచుకున్న రాష్ట్రం ఏదని అడిగితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అని చెప్పడం జరుగుతుంది. చూడండి, ప్రశ్న ఏ విధంగా అడుగుతూ ఉన్నాడో, ఆ క్వశ్చనరీ విధానం ఏ విధంగా ఉందో, ఆ క్వశ్చనరీ అంటే పల్స్ ఎలా ఉంది, ఆ నాడి ఎలా పట్టుకోవాలనే విషయం మీద మీరు కమాండింగ్ ఉండాలి. సో ప్రశ్న అడిగేదానికే మనం ఆన్సర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకనే క్వశ్చన్ని చాలా క్లియర్గా చదివి కిందన ఉన్నటువంటి 4 రాష్ట్రాలు ఏంటి అనే విషయాన్ని గురించి తెలుసుకున్న తర్వాతే అందులో ఎక్కువ సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏదో ఫైండ్ అవుట్ చేయాలి, తక్కువ సరిహద్దు రాష్ట్రం అన్నప్పుడు తక్కువ ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి కరెక్ట్ టైంలో ఇన్కరెక్ట్ టైంలో సరైన సమాధానాన్ని ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి ఉద్యోగంతో బయటకు వెళ్ళటం జరుగుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ ఖండంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ భాగంలో ఉంది, ఏ ఆకారాన్ని కలిగి ఉంది, ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశానికి మధ్యలో ఉంది, అలాగే ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశానికి మధ్యలో ఉంది, అందులో ప్రధానమైన రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎలా ఖండించుకొని పోతుంది, అలాగే మనకి చుట్టూ సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాలు ఎన్నున్నాయి, బంగాళాఖాతం ఎటువైపు సరిహద్దు ఉంటుందనేది చూసుకోవాలి. సరే, ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఇండియన్ జియోగ్రఫీలో ఆల్రెడీగా ఈ వీడియో చేసి ఉంచాం, అది కూడా తర్వాత మనం అప్లోడ్ చేస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాన అన్నప్పుడు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ పెట్టాలి. భారతదేశానికి ఉత్తరాన సరిహద్దు అన్నప్పుడు హిమాలయాలు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్కి దక్షిణాన సరిహద్దు అన్నప్పుడు తమిళనాడు రాష్ట్రం పెట్టాలి. అదే భారతదేశానికి దక్షిణాన సరిహద్దు అన్నప్పుడు హిందూ మహాసముద్రాన్ని పెట్టాలి. అలాగే ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన సరిహద్దు అంటే కర్ణాటక రాష్ట్రాన్ని సరిహద్దుగా పెట్టాలి. అదే భారతదేశానికి పశ్చిమాన సరిహద్దు అన్నప్పుడు మనకి అరేబియా సముద్రం విస్తరించి ఉంటుందని చెప్పాలి. మరి ఆంధ్రప్రదేశ్కి తూర్పున బంగాళాఖాతమే,
భారతదేశానికి కూడా తూర్పున సరిహద్దు బంగాళాఖాతమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఉనికిని నేర్చుకుంటున్నప్పుడు భారతదేశం యొక్క ఉనికిని కూడా మనం నేర్చుకొని ఆ రెండింటిని కలిపి మనం పోల్చుతూ సిమిలర్గా దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి విధానాన్ని ఎవరైతే ఎంపిక చేసుకుంటారో, ఆ వే ఆఫ్ మోడ్ అనేది ఎవరిలో ఉంటుందో, ఆ వే ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది ఎవరిలో ఉంటుందో, ఆ వే ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ ఎవరిలో ఉంటాయో వాళ్ళకి ముందు సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ వస్తుంది. ఒక్కసారి గ్రిప్ వస్తే ఆటోమేటిక్గా ఉద్యోగం అనేది ఈజీగా వస్తుంది సార్. అంటే ఎందుకనంటే జాగ్రఫీ ప్రయారిటీ అంత ఉంటుంది. ఏ ప్రాంతమైనా తెలుసుకోగలిగితే ఏ ప్రాంతం ఎక్కడుంది, ఏ రాష్ట్రం ఎక్కడుంది, ఏ దేశం ఎక్కడుంది, ఏ ఖండం ఎక్కడుంది, ఏ భాగం ఎక్కడుంది, ఏ అర్ధగోళం ఎక్కడుందో అనేటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్ పైన, ఆ ఫిజికల్ మ్యాప్ పైన ఎవరికైతే గ్రిప్ వస్తుందో వాళ్ళు హిస్టరీ, పాలిటీ, మిగిలినటువంటి కరెంట్ అఫైర్స్, జీకే కూడా చాలా చదవడం, గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా సులభతరంగా మారిపోతుందనే విషయాన్ని చాలా క్లియర్గా మనం చెప్పవచ్చు సార్. ఇది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇది ఎలా ఉందనే చెప్పిన తర్వాత ఇప్పుడు విస్తీర్ణ పరంగా ఎలా ఉంది, విస్తీర్ణ శాతం ఎలా ఉంది, విస్తీర్ణ స్థానం ఎలా ఉంది అనే విషయాన్ని కొంచెం బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత చూడండి. టోటల్ ఎక్స్టెంట్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ యొక్క టోటల్ ఎక్స్టెంట్ ఏరియా. సో ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విస్తీర్ణం సార్, ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విస్తీర్ణము అంటే మొత్తం ఎంత ఉంటుందో అంతా కలిపి మనం విస్తీర్ణంగా భావిస్తాం. విస్తీర్ణము అన్నా అలాగే దీన్ని మనం వైశాల్యము అన్న ఒకటే. టోటల్ ఎక్స్టెంట్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి మొత్తం విస్తీర్ణం లేదా మొత్తం విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉందండి. మరి మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశం మొత్తం విస్తీర్ణం ఎంత అడిగినప్పుడు అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి అట్ ది సేమ్ టైం మనం భారతదేశం యొక్క విస్తీర్ణాన్ని కూడా తెలుసుకుని ఉండాలి. రైట్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, చూడండి భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణము ఎంత, ఇండియా టోటల్ ఎక్స్టెంట్ ఏరియా ఎంత అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుందండి భారతదేశాన్ని. అది మనం ఇండియన్ జియోగ్రఫీ పాయింట్లో మనం ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం, అది మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది. మరి పూర్తిగా చెప్పాలంటే 32,87,263 చదరపు కిలోమీటర్లకి ఇది సమానంగా చెప్పొచ్చు. అంటే అలా అయినా చెప్పొచ్చు, లేదా మనం ఇలా అయినా దీని గురించి మాట్లాడచ్చు. అంటే భారతదేశం మొత్తం విస్తీర్ణం లేదా మొత్తం వైశాల్యం లేదా ఇండియా టోటల్ ఎక్స్టెంట్ ఏరియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, నథింగ్ బట్ 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్ సమానం. మరి అందులో మన ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంత ఆక్రమించి ఉంది, ఆంధ్రప్రదేశ్ ఆక్రమించినటువంటి మొత్తం విస్తీర్ణము లేదా మొత్తం వైశాల్యం ఎంత అంటే 1,62,970 చదరపు కిలోమీటర్లండి. మరి ఈ విస్తీర్ణాన్ని ఈ విస్తీర్ణంతో కంపారిజన్ చేస్తే, పోల్చుతూ ఉంటే, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణాన్ని ఇక్కడ భారతదేశం యొక్క విస్తీర్ణంతో పోలిస్తే ఎంత శాతం ఉందనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణ శాతం ఎంత అని అడిగితే 4.87% అండి. సో 4.87% ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ టోటల్ ఎక్స్టెంట్ ఏరియా పర్సెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశాల్య శాతము అన్నప్పుడు ఇది పెట్టాలి, వైశాల్యము అన్నప్పుడు మనం ఆన్సర్గా దీన్ని చూజ్ చేసుకోవాలండి. మరి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ఇండియాలో ఎన్నో స్థానంలో ఉందని అడిగితే, ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం పరంగా ఎన్నో స్థానంలో ఉందనంటే 7th ప్లేస్, 7వ స్థానంలో కలిగి ఉంటుందండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉండేటువంటి ఒక ప్రశ్న ఉంది సార్. అంటే ఏంటి, ప్రపంచంలో మన భారతదేశం విస్తీర్ణము పరంగా కూడా 7వ స్థానంలోనే ఉంటుంది. అంటే ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారత్ 7వ స్థానం అని అంటే, ప్రపంచంలో విస్తీర్ణ పరంగా పెద్దది రష్యా 2, కెనడా 3, అమెరికా 4, చైనా 5, బ్రెజిల్ 6, ఆస్ట్రేలియా 7, ఇండియా అని చెప్తా ఉంటాం. అది ప్రపంచంలో ఇండియా స్థానం 7. మరి ఇప్పుడు ఓన్లీ ఇండియాలోని 28 రాష్ట్రాలు ఉంటాయి కదమ్మా, ఆ ఇండియాలో ఉన్న 28 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ఎన్నో స్థానం అని అడిగితే, విస్తీర్ణ పరంగా ఇది 7వ స్థానంలో ఉంటుంది. సో ఏపీ స్టేట్ ఈజ్ ఏ 7th లార్జెస్ట్ ఇండియన్ స్టేట్గా కన్సిడర్ చేయబడుతుందండి. సో ఇది 7వ అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తాము.
మరి 2014 జూన్ 2వ తేదీన 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ విభజన జరిగిందని చెప్పుకున్నాం. మరి 2014 జూన్ 2న నవ్యాంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రము, ఈ తెలంగాణ అనే రాష్ట్రం ఏదైతే ఉందో ఆ తెలంగాణ స్టేట్ విస్తీర్ణ పరంగా ఇప్పుడు ఇండియాలో ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే ఇది 11వ స్థానంలో ఉందండి. అంటే విడిపోయినటువంటి తెలంగాణ ఇండియాలో విస్తీర్ణం పరంగా 11వ స్థానంలోను, విడిపోయిన తర్వాత మిగిలినటువంటి మన నవ్యాంధ్రప్రదేశ్ విస్తీర్ణం పరంగా 7వ స్థానంలో ఉంది. మరి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, జాయింట్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్నో స్థానంలో ఉండేది సార్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 4వ స్థానంలో ఉండేదండి విస్తీర్ణం పరంగా. మరి 4వ స్థానంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంగా తెలంగాణ, 7వ స్థానంగా నవ్యాంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాల విభజన జరిగినది. దీనినే 2014 ఏపీ బైఫర్ఫికేషన్ యాక్ట్ 2014 ఏపీ స్టేట్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అనుసరించి మనం దీన్ని లెక్కిస్తే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత ఉంది అని అంటే ఇంత, ఇది చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ శాతము ఎంత అనంటే ఇది ఆన్సర్గా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉందనంటే 7వ స్థానం చెప్పాలి. బట్ సింపుల్గా గుర్తుపెట్టుకునేది ఏపీ 7వ స్థానంలో ఉంది, ఇండియా ప్రపంచంలో కూడా 7వ స్థానంలో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంటే మరి మనకన్నా ముందు ఉన్నటువంటి ఆ 6 రాష్ట్రాలు ఏమున్నాయి సార్? ఆ 6 రాష్ట్రాలు ఏమున్నాయనంటే అంటే మనకన్నా ముందు పెద్ద రాష్ట్రాలు ఏమున్నాయనంటే భారతదేశంలో విస్తీర్ణము పరంగా అతిపెద్ద రాష్ట్రాలు ఏంటి? లార్జెస్ట్ ఇండియన్ స్టేట్స్ లేదా బిగ్గెస్ట్ ఇండియన్ స్టేట్స్గా వీటిని పిలుస్తూ ఉంటాం. మరి భారతదేశంలో విస్తీర్ణము పరంగా అతిపెద్ద రాష్ట్రము ఏంటి అని అడిగితే రాజస్థాన్ అనే రాష్ట్రము భారతదేశంలో విస్తీర్ణము పరంగా అతిపెద్ద రాష్ట్రము. మరి భారతదేశంలో విస్తీర్ణ పరంగా 2వ అతిపెద్ద రాష్ట్రము ఏది సార్ అంటే రాజస్థాన్ తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవాలండి. మరి 3వ అతిపెద్ద రాష్ట్రము ఏదని అడిగితే మహారాష్ట్ర అనే రాష్ట్రాన్ని తీసుకోవాలండి. మరి 4వ అతిపెద్ద రాష్ట్రం ఏంటని అడిగితే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రం అండి అతిపెద్ద రాష్ట్రము. మరి 5వ అతిపెద్ద రాష్ట్రము ఏదని అడిగితే 5వ అతిపెద్ద రాష్ట్రంగా మనం గుజరాత్ రాష్ట్రాన్ని తీసుకుంటారండి. 6వ అతిపెద్ద రాష్ట్రము ఏంటని అడిగితే కర్ణాటక రాష్ట్రం అండి, ఆంధ్రప్రదేశ్కి పశ్చిమాన ఉన్న కర్ణాటక. 7వ రాష్ట్రం ఏంటని అడిగితే మనకి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము భారతదేశంలో విస్తీర్ణము పరంగా 7వ స్థానము. ప్రపంచంలో ఇండియా 7వ స్థానము, ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ కూడా 7వ స్థానంలో ఉంది విస్తీర్ణము పరంగా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టెంట్ ఏరియా పరంగా ఇండియా 7th లార్జెస్ట్ కంట్రీ, ఎక్స్టెంట్ ఏరియా పరంగా ఏపీ 7th లార్జెస్ట్ ఇండియన్ స్టేట్గా పిలవడం జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండియాలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు అన్నప్పుడు మరి ఇండియాలో విస్తీర్ణము పరంగా చిన్న రాష్ట్రాలు ఏంటి? భారతదేశంలో విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఏంటని అడిగితే గోవా విస్తీర్ణము పరంగా అతి చిన్న రాష్ట్రము గోవా. అలాగే 2వ చిన్న రాష్ట్రం ఏంటని అడిగితే సిక్కిం. అలాగే 3వ చిన్న రాష్ట్రము ఏంటని అడిగితే త్రిపుర. 4వ అతి చిన్న రాష్ట్రము ఏంటని అడిగితే నాగాల్యాండ్. అంటే భారతదేశంలో విస్తీర్ణము పరంగా చిన్న రాష్ట్రాలు ఈ 4, భారతదేశంలో విస్తీర్ణము పరంగా పెద్ద రాష్ట్రాలు ఇక్కడ 7. ఎందుకు 7 వరకు చెప్పామంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ 7వ స్థానంలో ఉంది కాబట్టి 7 రాష్ట్రాలని ముందు నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మనం కొంచెం బ్రీఫ్గా వరల్డ్ కూడా ఒకసారి చూస్తే ప్రపంచంలో విస్తీర్ణం పరంగా పెద్ద దేశాలు రష్యా, కెనడా, అలాగే అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. మరి విస్తీర్ణము పరంగా చిన్న దేశాలు ప్రపంచంలో అన్నప్పుడు వాటికన్ సిటీ, మొనాకో, నౌరు, తువాలు అనే దేశాలు విస్తీర్ణ పరంగా చిన్నవి. మరి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా చిన్న దేశాలు చెప్పాం, ప్రపంచంలో విస్తీర్ణము పరంగా పెద్ద దేశాల గురించి చెప్పాం. ఇండియాలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలు, ఇండియాలో విస్తీర్ణము పరంగా చిన్న రాష్ట్రాలు.
అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎన్నో స్థానంలో ఉందనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది విస్తీర్ణం పరంగా. సార్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్ యొక్క మొత్తం జనాభా ఎంత ఉంది, జనాభా శాతం ఎంత ఉంది, జనాభా స్థానం ఎంత ఉంది, మనకన్నా ముందు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విస్తీర్ణం లేదా వైశాల్యం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా మొత్తం జనాభా ఎంత ఉంది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం జనాభా టోటల్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం జనాభా ఎంత అంటే 4,95,77,103 మంది ఉన్నారండి. అంటే విభజన అనంతరం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్న మొత్తం జనాభా. మరి ఈ జనాభాని భారతదేశ జనాభాతో లెక్కిస్తే, టోటల్ ఇండియన్ పాపులేషన్తో లెక్కిస్తే మరి ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం ఎంత అంటే 4.10% ఉందండి. మరి ఇండియా జనాభా ఎంత సార్ అంటే 1.43 crores. అంటే ఇక్కడ 1.43 బిలియన్స్ అని చెప్తాం భారతదేశం యొక్క మొత్తం జనాభా. సో భారతదేశం యొక్క మొత్తం జనాభా 1.43 బిలియన్స్ అంటే 143 కోట్లు. 143 కోట్లకి పైగా ఉన్నారు. దీన్నే మనం 1.43 బిలియన్స్ అని చెప్తాము ఇప్పుడు ప్రైవేట్ గణాంకాల ప్రకారం. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం మనం మాట్లాడితే 2011 సెన్సస్ రిపోర్ట్ ప్రకారంగా మాట్లాడితే 120 crores అండి. అంటే 121 కోట్ల జనాభా ఉంటారు. అంటే పూర్తిగా చెప్పాలంటే 121 కోట్ల 1,93,422 మంది అండి. దీన్నే యావరేజ్గా మనం 121 కోట్ల జనాభా అంటాం 2011 లెక్కల ప్రకారం అని గుర్తుపెట్టుకోవాలి యాస్ ఫ్రెండ్స్. బట్ న్యూ డేటా ప్రకారం ప్రైవేట్ గణాంకాల ప్రకారం మనకి కొత్త డేటా ప్రకారం మనకి మొత్తం జనాభా ఇండియా ఎంత అంటే 1.43 బిలియన్స్ లేదా 143 కోట్లకు పైగా జనాభా ఇండియాలో మనకు కనిపిస్తున్నారు. ఈ జనాభాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా 4.10% ఉంది. మరి జనాభా పరంగా ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందని అడిగితే జనాభా పరంగా మంది 10వ స్థానంలో ఉందండి. విస్తీర్ణ పరంగా అంటే ఆంధ్రప్రదేశ్ 7వ స్థానం, జనాభా పరంగా అని అడిగితే మాత్రం 10వ స్థానంలో ఉంటుంది మన నవ్యాంధ్రప్రదేశ్. అంటే వాడు విస్తీర్ణ పరంగా అడిగినప్పుడు ఏ స్థానం చెప్పాలి, జనాభా పరంగా అడిగినప్పుడు ఏ స్థానం చెప్పాలనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకునేటువంటి విధానం కావాలి. సార్ మనం మొత్తం జనాభా ఎంత ఉన్నారు, జనాభా శాతం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ జనాభా శాతం ఎంత ఉంది, మరియు భారతదేశంలో జనాభా పరంగా మనం ఎన్నో స్థానంలో ఉన్నామనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్రము జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉంది అని అంటే మరి తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే జనాభా పరంగా తీసుకున్నట్లయితే ఇది 12వ స్థానంలో ఉందండి. సార్ గుర్తుపెట్టుకోండి 2014 జూన్ 2వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంది, జనాభా పరంగా 10వ స్థానంలో ఉంది. మరి విభజన తర్వాత అదే విధంగా మనం తెలంగాణను ఒకసారి మనం లెక్కించి చూస్తే తెలంగాణ రాష్ట్రము విస్తీర్ణము పరంగా 11వ స్థానంలోని, జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. రెండు పక్క పక్క నెంబర్లలోనే ఉంది. విస్తీర్ణ పరంగా తెలంగాణ 11, విస్తీర్ణ పరంగా 11 తర్వాత జనాభా పరంగా మన తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా ఎన్నో స్థానంలో ఉండేవాళ్ళం సార్ అంటే ఉమ్మడిగా అంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు జనాభా పరంగా మనది 5వ స్థానం. విభజన జరిగిన తర్వాత జనాభా పరంగా మన రాష్ట్రం 10, వాళ్ళ తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంగా విభజన తర్వాత జరిగినటువంటి విషయాల గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, ఏ అర్ధగోళంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ ఖండంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ భాగంలో ఉంది, ఏ ఆకారాన్ని కలిగి ఉంది, ఎలాంటి అక్షాంశాలు ఖండిస్తున్నాయి, ఎలాంటి రేఖాంశాలు ఖండిస్తున్నాయి, అందులో ప్రధానమైన రేఖాంశం ఏంటి, ఎలాంటి సరిహద్దులు ఉన్నాయి, సరిహద్దు రాష్ట్రాలు ఎన్నున్నాయి, ఆ రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం సరిహద్దు రాష్ట్రం తెలంగాణ ఎక్కడుంది, అతి చిన్న సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఎక్కడుంది, తెలంగాణ ఆంధ్రాలో 7 జిల్లాలతో సుదీర్ఘమైన సరిహద్దు ఉంటే ఛత్తీస్గఢ్ ఒక్క జిల్లా సరిహద్దు ఉంది, అల్లూరి సీతారామరాజు జిల్లా అని చెప్పుకున్నాం.
మరి ఇక్కడ తీసుకుంటే విస్తీర్ణం ఎలా ఉంది, విస్తీర్ణ శాతం మరియు విస్తీర్ణ స్థానం ఎలా ఉంది, మరియు విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాలేంటి, చిన్న రాష్ట్రాలేంటి, పెద్ద దేశాలేంటి, చిన్న దేశాలేంటి, మన స్థానం ఏంటో చెప్పాను. మరి జనాభా పరంగా మన ర్యాంక్ ఎంత అంటే 10వ స్థానం అని చెప్తున్నప్పుడు, మరి భారతదేశంలో జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలు ఏంటి సార్ అని అంటే, మరి సందర్భాన్ని అనుసరించి మనం డిస్కస్ చేస్తే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇండియాలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రాలు ఏంటని అడిగితే, ఇండియాలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, తర్వాత తీసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ మనకి తీసుకున్నట్లయితే మహారాష్ట్ర, తర్వాత తీసుకున్నట్లయితే మనకి థర్డ్ ప్లేస్లో బీహార్, ఫోర్త్ ప్లేస్ తీసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ ఉండేది, థర్డ్ ప్లేస్లో అయితే మనకి యూనియన్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేదండి. మరి జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏంటని అడిగితే, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఒకటి అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం భారతదేశంలో సిక్కిం, తర్వాత రెండవ అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటని అడిగితే మిజోరాం, మూడవ అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటని అడిగితే అరుణాచల్ ప్రదేశ్. అంటే లీస్ట్ అండ్ లోయెస్ట్ పాపులేటెడ్ ఇండియన్ స్టేట్స్ అన్నప్పుడు ఇది పెట్టాలి, హైయెస్ట్ ఇండియన్ పాపులేషన్ స్టేట్ లేదా అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అన్నప్పుడు వీటిని మనం పెట్టాలి. ఇలా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలు. మరి ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశం ఇండియా, 2 చైనా, 3 అమెరికా. మళ్ళీ జనాభా తక్కువ ఉన్న దేశము మరియు విస్తీర్ణ పరంగా తక్కువ ఉన్న దేశం వాటికన్ సిటీ. అంటే వాటికన్ సిటీ అనేది యూరప్ ఖండంలోని ఇటలీ దేశ రాజధాని అయినటువంటి రోమ్ నగరానికి పక్కనే ఉంటుంది. అది ప్రపంచంలోనే విస్తీర్ణము పరంగా చిన్న దేశము మరియు జనాభా పరంగా కూడా అతి తక్కువ జనాభా కలిగిన దేశం ఏదని అడిగితే వాటికన్ సిటీ. సార్ విస్తీర్ణ పరంగా పెద్దది రష్యా, విస్తీర్ణ పరంగా చిన్నది వాటికన్ సిటీ. జనాభా పరంగా పెద్ద దేశం ఇండియా, జనాభా పరంగా ప్రపంచంలో చిన్న దేశం కూడా వాటికన్ సిటీయే. ఇలా ఎక్కువ తక్కువ. కానీ ఇంకో బిట్ ఉంది సార్, ప్రపంచంలో పొడవైన దేశం ఏది అని అడిగినప్పుడు చీలీ అనే దేశం అండి. చీలీ రాజధాని శాంటియాగో అని పిలుస్తాము. ఇది దక్షిణ అమెరికా ఖండంలోని ఆండీస్ పర్వతాల సమూహం దగ్గర ఉంటుంది చీలీ అనే దేశము. ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కల్లా దక్షిణాన్న ఉన్నటువంటి చిట్ట చివరి దక్షిణపు దేశంగా మనం చీలీ దేశాన్ని పిలుస్తాం. చీలీ రాజధాని శాంటియాగో పిలుస్తాం. అక్కడే మనకి ప్రపంచంలో పొడవైన పర్వతాలు ఆండీస్ పర్వతాలు ఉన్నాయని మనం ఇంకో వీడియోలో దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇండియాలో విస్తీర్ణ పరంగా మరియు జనాభా పరంగా పెద్దవేమున్నాయి, విస్తీర్ణ పరంగా మరియు జనాభా పరంగా చిన్నవేమున్నాయి, మన విస్తీర్ణ స్థానం ఎంత, అలాగే మనం జనాభా పరంగా మన స్థానం ఎంత అనే విషయాలు కూడా డిస్కస్ చేస్తున్నాం. సార్ ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, ఏపీ లొకేషన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నాం మనం. ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలాంటి సరిహద్దులు, ఎలాంటి అక్షాంశాలు, ఎలాంటి బౌండరీస్ ఉన్నాయి, విస్తీర్ణం ఎలా ఉంది, జనాభా ఎలా ఉంది, స్థానాలు ఎలా ఉన్నాయి, ఏమని పిలుస్తున్నారని. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ప్రాముఖ్యత ఉందండి. సువిశాలమైన సముద్ర తీరరేఖ ఉంది, ధాన్యం అధికంగా, వరి అధికంగా, ప్యాడీ అధికంగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీని దక్షిణ భారతదేశం యొక్క ధాన్యాగారం, రైస్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా లేదా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పిలవడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి అనే నేపథ్యాన్ని ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం సార్. మరి ఉనికిలో భాగంగా మనకి విస్తరణ కూడా ఉంది. ఆ విస్తరణ అంటే మనకి ఆ క్షేత్రీయ అమరిక లేదా సెట్టింగ్స్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. మరి క్షేత్రీయ అమరిక లేదా ఈ సెట్టింగ్స్ అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకుంటే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల సంఖ్య ఎంత అంటే 26 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయండి. అంటే ముందు ఎన్ని జిల్లాలు ఉండేవి సార్ అంటే దీనికన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలుగా మాత్రమే ఉండేవి. మరి ఆ 13 జిల్లాలు కాస్త 26 అనే జిల్లాలుగా మార్చింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఇది ఎప్పుడు అనంటే 2022 ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర చట్టసభల్లో దీన్ని ఆమోదించి, అంటే బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించి 2022 ఏప్రిల్ 4వ తేదీన మనకి నూతన 26 జిల్లాలని నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ద్వారా దీన్ని ఆమోదించి అమలులోకి తీసుకొచ్చారు 2022 ఏప్రిల్ 4న. సో ఎగ్జామ్లో అడగొచ్చు
ఏంటి నూతన 26 జిల్లాలని ఎప్పుడు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆమోదించి అమలులోకి తీసుకొచ్చిందనంటే 2022 ఏప్రిల్ 4న అమలులోకి తీసుకొచ్చింది. 2022 ఏప్రిల్ 3వ తేదీన ఈ బిల్లుని గెజిట్ చేసి తొలి సంతకాలు చేసి చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదించారని చెప్తూ ఉంటాం. మరి మన ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయనంటే 26 జిల్లాలు ప్రస్తుతం మన నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మరి నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలు ఉత్తర కోస్తాంధ్రలో 6 జిల్లాలు, మధ్య కోస్తాంధ్రలో 10 జిల్లాలు, దక్షిణ కోస్తాంధ్రలో 2 జిల్లాలు, రాయలసీమలో 8 జిల్లాలు. ఇలా 8, 2, 10, 20 మరియు 6, 26 జిల్లాలు నవ్యాంధ్రప్రదేశ్లో క్షేత్రీయ అమరికలో లేదా విస్తరణలో భాగంగా మనం చూపిస్తూ ఉంటాం. మరి 26 జిల్లాలు ఇందులో ఎక్కడున్నాయి? ఆ 26 జిల్లాలు ఉత్తరాంధ్రలో ఉత్తర కోస్తాలో 6 జిల్లాల పేర్లేంటి? మధ్య కోస్తాంధ్రలో ఉన్న 10 జిల్లాలు పేర్లేంటి? దక్షిణ కోస్తాంధ్రలో ఉన్న 2 జిల్లాలు పేర్లేంటి? రాయలసీమ జిల్లాలుగా పిలువబడుతున్నటువంటి జిల్లాలు 8 జిల్లాలేంటి? మరియు ఆ జిల్లా ప్రధాన కేంద్రాలేంటి? ఆ జిల్లాల్లో మళ్ళీ విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లాలేంటి? ఆ జిల్లాల్లో మళ్ళీ విస్తీర్ణ పరంగా చిన్న జిల్లాలేంటి? అలాగే మనకి జనాభా పరంగా పెద్ద జిల్లాలు, జనాభా పరంగా చిన్న జిల్లాలు అనే విషయాల గురించి సంబంధించి మనం తర్వాత మరొక క్లాస్లో మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుదాం. సార్ మర్చిపోవద్దు, మన కేకే జియోగ్రఫీ అనే ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లోవర్ స్టడీస్ నుంచి హైయర్ స్టడీస్ కాంపిటేటివ్ సెక్టార్ వరకు అన్ని పోటీ పరీక్షలకి అడుగుతాడు. ఎస్పెషల్లీ ఏపీపీఎస్ నుంచి మనకి చాలా ఎగ్జామ్స్లో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మనకి బాగా గ్రిప్ ఉండాలి. నేను జస్ట్ బేసిక్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను చాలా బ్రీఫ్గా. ఇంకా ముందు క్లాసుల్లో ముందు యూనిట్స్లో చాలా డీటెయిల్డ్గా పిన్ టు పిన్ మనకి ప్రతి ప్రశ్న కూడా కవర్ అయ్యే విధంగా, ప్రతి బిట్ని కవర్ అయ్యే విధంగా మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఆల్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.